హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఈ వీడియోలో మనం గుంటూరు జిల్లా గురించి చూడబోతున్నాం. ఎందుకంటే మనకు ఏపీకి సంబంధించి హైకోర్టు అయినా, గ్రూప్స్ అయినా, ఫారెస్ట్ ఉద్యోగులకైనా ఇది చాలా ఇంపార్టెంట్. మనకు డిఫరెంట్ వేలు తీసుకెళ్తున్నాం. మరి ఇక్కడ కంప్లీట్గా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి జే ట్యాక్స్ ఏమైనా ఉన్నాయా, వాటి పేరేమి, ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయా. ఇక్కడ చూస్తే మన గుంటూరు జిల్లా అంటేనే మనకు వచ్చేది రాకట్ టెంపుల్స్ గుర్తుకు వస్తుంది, రాకట్ కేవ్స్, అజంతా ఎల్లోరాలో ఏ విధంగా అయితే ఉందో అటువంటిదే ఇక్కడ కూడా మనకు ఉందన్నమాట. దాంతోపాటుగా ఇక్కడ టెంపుల్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం. మరి చూస్తే ఇక్కడ గుంటూరు జిల్లా. సో గుంటూరు జిల్లా కూడా మనకు కొత్త జిల్లా ఏం కాదు, పాత జిల్లానే. అయితే దీనికి సరిహద్దు జిల్లాలు ఏమనంటే మొత్తం 4 జిల్లాలు. మనకు ఇది గుంటూరు జిల్లా అనుకుంటే ఇక్కడ గుంటూరు జిల్లా సరిహద్దులో 1 జిల్లా, 2, 3, 4. మరి ఇది వచ్చేసి ల్యాండ్ లాక్డ్ డిస్టిక్ అనమాట, భూ పరివేష్టిత జిల్లా. మొత్తం ఆంధ్రప్రదేశ్లో మనకు 3 భూ పరివేష్టిత జిల్లాలు ఉంటే ఒకటి వచ్చేసి కడప జిల్లా. చూడండి ఇక్కడ కడప జిల్లా అంటే ఈ జిల్లాకు చుట్టూ మళ్ళీ జిల్లాలే ఉండాలా. చూడండి అన్ని జిల్లాలే ఉన్నాయి. మరలా తర్వాత చూస్తే ఇక్కడ గుంటూరు జిల్లా. సో గుంటూరు జిల్లా కూడా చుట్టూ జిల్లాలే ఉన్నాయి. అంటే ఇక్కడ జిల్లా పక్కన ఏ రాష్ట్రము కానీ ఏ సముద్రం కానీ లేకుండా ఉండాలి. ఇక్కడ చూస్తే సముద్రం కూడా లేదు. ఇక్కడ మనకు తెలంగాణ స్టేట్ ఉంది, ఇక్కడ కూడా లేదు. కాబట్టి ఇది కూడా భూ పరివేష్టిత జిల్లా. ఆ తర్వాత చూస్తే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా, ఇది కూడా భూ పరివేష్టిత జిల్లా. అంటే మొత్తం మనకు ఆంధ్రప్రదేశ్లో 3 ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అందులో గుంటూరు జిల్లా కూడా ఒకటి. సో చాలాసార్లు అడిగారనమాట, ఆంధ్రప్రదేశ్లోని భూ పరివేష్టిత జిల్లాలు ఎన్ని, అంటే ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 3 ఉన్నాయి. ఆ 3 కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత చూస్తే గుంటూరు జిల్లా యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి గుంటూరునే. దీని సరిహద్దు జిల్లాలో కృష్ణా, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాలతో ఇది సరిహద్దు పంచుకుంటూ ఉంది. ఏ రాష్ట్రంతో సరిహద్దు పంచుకోదు. ఇది ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్ అనమాట, అంటే భూ పరివేష్టిత జిల్లా. మరి ఇక్కడ ముఖ్యాంశాలు మనకి ఏమనంటే గుంటూరు జిల్లా స్పిన్నింగ్ మిల్లులు, కాటన్ జిన్నింగ్లకు ప్రసిద్ధి. స్పిన్నింగ్ మిల్స్ అండ్ కాటన్ జిన్నింగ్ మిల్స్కు ఇది ఫేమస్. గుంటూరు యొక్క రెడ్ చిల్లీ చూసాం కదా, గుంటూరు అంటే మనకు గుర్తుకొచ్చేది రెడ్ కారం, గుంటూరు కారం. అందుకనే దానికి మనకు జే ట్యాగ్ కూడా లభించింది. రెడ్ చిల్లీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. జిల్లాలో పొగాకు పరిశ్రమ కూడా అతి ముఖ్యమైనటువంటిది. మరియు గుంటూరులో పొగాకు బోర్డును కూడా 1976లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు పొగాకు చాలా ఫేమస్ కాబట్టి పొగాకు బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు కారం కాబట్టి దీనికి జే ట్యాగ్ కూడా రావడం జరిగింది. మరి కేంద్ర పొగాకు బోర్డు కేంద్రం ఎక్కడ ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉంది. సెంట్రల్ టొబాకో బోర్డు అనమాట. సెంట్రల్ టొబాకో బోర్డు ఎక్కడ ఉందంటే మనకు గుంటూరు జిల్లా కేంద్రంగా మనకు ఉంది. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ టొబాకో బోర్డ్ ఆఫ్ ఇండియా వచ్చేసి గుంటూరు అనమాట. అదే మాదిరిగా గుంటూరు మనకు సుగంధ ద్రవ్యాలకు కేంద్రంగానే ఉంది. మరియు ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ ఉంది. అతిపెద్ద మిర్చి మార్కెట్ ప్రపంచంలోనే, ఏషియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ ఎక్కడ ఉందంటే అది గుంటూరు జిల్లాలోనే ఉంది. అందువల్ల మిర్చి అంటేనే గుర్తుపెట్టుకోండి, మిర్చి కాబట్టి ఈ యొక్క మిర్చికి మనకు జే ట్యాగ్ కూడా లభించింది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ పర్యాటక కేంద్రాలు చూసినట్టయితే దేవాలయందుకు మెయిన్ ఇక్కడ మనకు గుంటూరు అంటే గుర్తురావాల్సి మనకు ఉప్పలపాడు పక్షుల అభయారణ్యం గుర్తురావాలి. ఉప్పలపాడు. సో ఉప్పలపాడు పక్షుల అభయారణ్యం చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఇది గుంటూరు జిల్లాలో ఉంది. ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీ. ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీ ఎక్కడ ఉందంటే మనకు గుంటూరు జిల్లాలోనే ఉంది. మరి ఈ యొక్క ఉప్పలపాడుతో పాటు చూస్తే మనం నేలపట్టు బర్డ్ శాంక్చురీ ఎక్కడ ఉందంటే మనకు తిరుపతి జిల్లాలో ఉంది. చాలా ఇంపార్టెంట్. ఇది ఉప్పలపాడు కాబట్టి నేలపట్టు. సో నేలపట్టు అనేది మనకి ఏమంటే ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా మరియు తమిళనాడు, ఈ 2 రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యొక్క రాష్ట్రాల యొక్క సరిహద్దులో మనకు పులికాట్ సరస్సు ఉంది. ఆ యొక్క పులికాట్ సరస్సులో ఉండేదే మనకు నేలపట్టు బర్డ్ శాంక్చురీ. సో ఇక్కడ మనకు పులికాట్ లేక్ బర్డ్ శాంక్చురీ కూడా ఉంది. అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి మనకు నేలపట్టు బర్డ్ శాంక్చురీ. అదే మాదిరిగా మనకు రోళ్లపాడు. సో రోళ్లపాడు ఇదేమిది ఉప్పలపాడు.
సో ఇదే పేరు వచ్చే విధంగా ఉప్పలపాడు, ఇది వచ్చేసి రోళ్లపాడు. సో రోళ్లపాడు బోర్డు శాంక్షన్ ఎక్కడుందంటే నంద్యాల జిల్లాలో ఉంటే, ఉప్పలపాడు బోర్డు శాంక్షన్ ఎక్కడుందంటే మనకు గుంటూరు జిల్లాలో ఉంది. మరియు కొల్లేరు బోర్డు శాంక్షన్ ఎక్కడుందని మనకు ఏలూరు. ఇది వచ్చేసి మనకేమి పులికాడు సరస్సు, ఇది వచ్చి మనకు కొల్లేరు లేక్. సో కొల్లేరు లేక్లో మనకు కొల్లేరు బోర్డు శాంక్షన్ ఉంది, పులికాడు లేక్లో మనకు పులికాడు బోర్డు శాంక్షన్ కూడా ఉంది, ఏలూరు జిల్లాలో ఉంది. మరి కొల్లేరులో ఆటపాక బోర్డు శాంక్షన్, అదే మాదిరిగా తెలినీలాపురం బోర్డు శాంక్షన్ అంటే తెలుకుంచి బోర్డు శాంక్షన్ ఎక్కడుంది మనకు శ్రీకాకుళం జిల్లాలో ఉంది. అంటే ఒక జిల్లాలో ఒక బోర్డు శాంక్షన్ వచ్చినప్పుడు మిగతా వాడు కూడా నేర్చుకుంటే ఒక రివిజన్ లాగా ఉంటుంది, మనకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. కాబట్టి ఉప్పలపాడు. సో ఉప్పలపాడు ఎక్కడుందంటే మనకు గుంటూరు జిల్లాలో మనకు ఉప్పలపాడు బోర్డు శాంక్షన్ ఉంది. చూస్తే గుంటూరు జిల్లాలోని ఉప్పలపాడు పక్షుల ఆవాస కేంద్రానికి మధ్య ఆసియా, సైబీరియా, తూర్పు యూరప్ ప్రాంతాల నుండి అడవి, వైడర్ జాతి పక్షులు ఇక్కడికి వస్తూ ఉంటాయి. చూడండి, ఇక్కడ నుంచి ఏషియా నుంచి సైబీరియా, తూర్పు యూరప్ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ అడవి మరియు వైడర్ జాతి పక్షులు ఇంత దూరం వచ్చి సంవత్సరం ఇక్కడ గుడ్లు పెట్టి సంతానం ఏర్పాటు చేసుకుని మళ్ళీ వెళ్తాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆయా దేశాల్లో మంచు గడ్డ కట్టే సమయంలో వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉప్పలపాడు విడిది కేంద్రం చేరుకుంటూ ఉంటాయి. ఇది ముఖ్యంగా యూరప్ ప్రాంతం అంతా కూడా ఈ చలికాలం మంచుతో గడ్డ కట్టుకుంటుంది. కాబట్టి అప్పుడు ఆయా సమయంలో పక్షులన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని ఉప్పలపాడు బోర్డు శాంక్షన్కి వచ్చి గుడ్లు పెట్టుకొని తన సంతానాన్ని ఉత్పత్తి చేసుకొని తిరిగి అన్నీ వెళ్ళిపోతాయి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏమేమి వస్తుంటాయంటే ముఖ్యంగా ఈ యొక్క ఉప్పలపాడుకు తెల్ల కొంగ, ఎర్రటి కాళ్ళు గల కొంగ, చుక్కల బాతు, పెదవి కొంగ, నల్లటి కొంగ, పాము బాతు, చిన్న ముక్కు కాకి, మునిగిపోయే కోడి, తెల్లటి ముక్కు గల నీటి పక్షులు మరియు నల్లటి ముక్కు గల కోడి వంటి వివిధ రకాల పక్షులు ఉప్పలపాడులో సంతానోత్పత్తి కాలంలో ఇక్కడ చేరుకొని తిరిగి తమ దేశానికి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఎందుకనేది విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఉప్పలపాడు బోర్డు శాంక్షన్ చాలా ఫేమస్ అయింది. మరి చూస్తే మరి జిఐ ట్యాగ్ పొందినటువంటి గుంటూరు సన్నం చిల్లి అనే దానికి జిఐ ట్యాగ్ లభించింది. ఇక్కడ గుంటూరు సన్నం చిల్లి ఏ వెరైటీ ఆఫ్ చిల్లీ పెప్పర్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ జిఐ స్టేటస్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2009. 2009 సంవత్సరంలో సన్నం చిల్లి అనే మిరపకాయకు జిఐ ట్యాగ్ లభించింది. ద చిల్లీ గ్రోన్ ఇన్ గుంటూరు. ఈ మిరపకాయ అనేది గుంటూరుతో పాటుగా గుంటూరు పక్కన ఉన్నటువంటి ప్రకాశం జిల్లా, అదే మాదిరి తెలంగాణలోని వరంగల్ జిల్లా, అదే మాదిరిగా ఖమ్మం. అంటే ఈ యొక్క సన్నం చిల్లీ అనేది ఒక గుంటూరులోనే కాకోకుండా మన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోను, తెలంగాణలోని వరంగల్ జిల్లా, మరి ఖమ్మం జిల్లాలో కూడా ఇది పండుతుంది. కానీ జిఐ ట్యాగ్ లభించింది దేనికంటే గుంటూరు జిల్లాలోని సన్నం చిల్లి అనే దానికి ఇక జిఐ ట్యాగ్ అనేది లభించింది. దాన్ని సన్నం. సో మన తెలుగు మనం సన్నంగా ఉండాలంటూ ఉంటాను. ఒక వ్యక్తి ఏమైనా సన్నగా ఉంటే ఉంటాం, ఏమైనా సన్నగా ఉంటాం. ఈ యొక్క మిరపకాయ కూడా చాలా సన్నగా ఉంటుంది, మంచి కారంగా ఉంటుంది అనమాట. దాన్ని సన్నం ఇన్ తెలుగు మీన్స్ థిన్ ఆర్ లాంగ్. సన్నగాను పొడవుగాను ఉండేదాన్ని మనం థిన్ అంటాం, సన్నం అంటాం. ఇట్స్ రిచ్ విటమిన్ సి. ఈ మిరపకాయలో మనకి విటమిన్ సి మరియు ప్రోటీన్స్ చాలా సమృద్ధిగా ఉంటాయి. ఇక సన్నం చిల్లీలో మనకి ఏముంటుంది? విటమిన్ అడిగారనమాట. మిరపకాయలో క్రింది వల్ల ఏ విటమిన్ ఉంటుంది అడుగుతారనమాట, అడిగారు ఒకసారి. మరి యొక్క సన్నం చిల్లీలో విటమిన్ సి అనేది చాలా సమృద్ధిగా ఉంటుంది. దాంతోపాటుగా ప్రోటీన్స్ కూడా ఇక మిరపకాయలు మనకు ఉంటాయన్నమాట. మరి చూస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఇది సన్నం చిల్లీ అనేది ఫుడ్ ప్రోడక్ట్ కదా. మరి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైనటువంటి ఫుడ్ ప్రోడక్ట్లో జిఐ ట్యాగ్స్ ఏమైనా పొందాయంటే ఎస్ పొందాయి. బందర్ లడ్డుకు ఉంది, తిరుపతి లడ్డుకు ఉంది, ఆత్రేయపురం పూతరేకలకు ఉన్నాయి, సన్నం చిల్లీ ఉంది. ఎందుకు ఫుడ్ ప్రోడక్ట్స్ కదా. అరకు కాఫీ ఇది కూడా ఫుడ్ ప్రోడక్ట్ కదా. ఇక ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నింటి కూడా మనకి జిఐ ట్యాగ్ లభించింది. ఒకసారి చూద్దాం ఏంటంటే చూస్తే అరకు కాఫీ. సో అరకు కాఫీకి కూడా మనకి జిఐ ట్యాగ్ లభించింది. అరకు కాఫీ అల్లూరి సీతారామరాజు జిల్లాలో మనకు చాలా ఫేమస్ అనమాట ఇది. తర్వాత గుంటూరు సన్నం మిర్చి ఎక్కడ దొరుకుతుంది? మనకు గుంటూరు జిల్లాలో దొరుకుతుంది. మరియు బంగనపల్లి మామిడి పంగు, బంగనపల్లి మ్యాంగోస్ ఆర్ మామిడి పండ్లకు నంద్యాల జిల్లా ఫేమస్. మరి ఆత్రేయపురం పూతరేకులు వచ్చేసి మనకు కోనసీమ అఫీషియల్ మనం ఏమంటామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటాం. ఇది వచ్చేసి మనకు ఆత్రేయపురం
పూతరేకులు అనమాట. తర్వాత బందర్ లడ్డు వచ్చేసి కృష్ణా జిల్లా, మరియు మన తిరుమల లడ్డు వచ్చేసి అందరికీ తెలుసు తిరుపతి జిల్లా. ఇది ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా ఫుడ్ ప్రోడక్ట్స్ అనమాట. అరకు కాఫీ వచ్చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా, గుంటూరు సన్నం చిల్లి వచ్చేసి గుంటూరు జిల్లా, బంగనపల్లి మ్యాంగో వచ్చేసి నంద్యాల జిల్లా, మరి ఆత్రేయపురం పూతరేకులు వచ్చేసి మనకు కోనసీమ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా, మరి బందర్ లడ్డు వచ్చేసి మనకు కృష్ణా జిల్లా, బందర్ లడ్డు వచ్చి మనకు కృష్ణా జిల్లా, మరి తిరుపతి లడ్డు వచ్చేసి తిరుపతి జిల్లా. ఇవి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఫుడ్ ప్రోడక్ట్స్లలో జిఐ ట్యాగ్ పొందినటువంటి వెరైటీస్. ఇవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూస్తే మంగళగిరి చీరలకు కూడా మనకు జిఐ ట్యాగ్ లభించింది. మంగళగిరి చీరలు మరి ఫ్యాబ్రిక్ దారాలకు కూడా జిఐ ట్యాగ్ లభించింది. శ్రీకాళహస్తి, ఓకేనా, దానికి ఆ యొక్క చీరలకు కూడా మనకు జిఐ ట్యాగ్ లభించింది. మరి మంగళగిరి శారీస్, మంగళం అంటే తెలుసు కదండి, మంగళప్రదం అంటే మంచిది అని కదా. మంగళగిరి అంటే మంగళం అంటే మంచిది అని అర్థం తెలుగులో. మంగళగిరి శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్ హ్యాస్ బీన్ కాన్ఫర్డ్ విత్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2013. సో 2009లో మనకు సన్న మిర్చికి రావడం జరిగింది. 2013లో మనకు మంగళగిరి చీరలు మరి ఫ్యాబ్రిక్స్ దారాలు, ఓకే. సో మంగళగిరి శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్కి మనకు జిఐ ట్యాగ్ లభించింది. అంటే మన ఈ యొక్క గుంటూరు జిల్లాలోనే మనకు 2 వాటికి జిఐ ట్యాగ్ ఉంది. ఒకటేమో సన్న మిర్చికి ఫుడ్ ప్రోడక్ట్స్లో మనకు వచ్చింది. మరి ఇక్కడ మంగళగిరి చీరలు మన ఫ్యాబ్రిక్స్ దారాలకు కూడా మనకు జిఐ ట్యాగ్ లభించింది. ఈ 2 జిల్లాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలా. చూస్తే ఉండవల్లి గుహాలయాలు. సో ఉండవల్లి గుహాలయాలు చూస్తే ఏమంటే మనం ఉండవల్లి కేవ్స్ అంటాం. మళ్ళీ ఉండవల్లి కేవ్స్ అనేది మీకు ఫేమస్ ఏమంటే ఇది రాక్ టెంపుల్స్ అనమాట. రాక్ కట్ టెంపుల్స్ అంటే ఇక్కడ రాతిని కట్ చేసి టెంపుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. లైక్ అజంతా ఎల్లోరా కేవ్స్. ఒకసారి మనం అజంతా ఎల్లోరా కేవ్స్ విజిట్ చేస్తే అక్కడ చూడొచ్చు ఒక పెద్ద కొండను, ఆ కొండ నుండి రాళ్లను శిల్పాలు అంటే మనకు టెంపుల్స్గా సరిదిద్దారనమాట, రూపుదిద్దారు. అదే మాదిరిగా మనకు గుంటూరు జిల్లాలో కూడా మనకి ఇక ఉండవల్లి గుహాలయాలు కూడా ఈ రాక్ కట్ టెంపుల్స్కి చాలా ఫేమస్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. అంటే ఏ విధంగా అయితే మనకు రాక్ కట్ టెంపుల్స్కి అజంతా ఎల్లోరా కేవ్స్ ఇంపార్టెంటో అటువంటి ప్రాముఖ్యత ఉన్నటువంటిది మన ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఉందంటే అది ఒక ఉండవల్లి గుహాలయాలు మాత్రమే ఉంది. అది ఏ జిల్లాలో ఉందంటే మనకు ఉండవల్లి అనేది గుంటూరు జిల్లాలో ఉంది. ఇది వచ్చేసి మనకు రాక్ కట్ టెంపుల్స్ అనమాట. మరి ఉండవల్లి గుహాలు వాటి సంక్లిష్టమైన శిల్పాలు మరి విలక్షణమైనటువంటి వాస్తు శిల్పానికి ప్రపంచవ్యాప్తంగా ఇవి ప్రసిద్ధి చెందాయి. చూడండి ఇక. సో రాతితో చేసినటువంటి ఒక మనకు శిల్పాలు అనమాట ఇవి. చూస్తే నెక్స్ట్ ఇవి ఆ ప్రాంత సాంస్కృతిక సంగ్రహాలయంలో అత్యంత విలువైనటువంటి నిధిగా నిలిచాయి. 4 అంతస్తులుగా విస్తరించి ఉన్నాయి. 4 అంతస్తులుగా. సో 1 2 3 4, ఓకే. సో 4 అంతస్తులుగా విస్తరించి ఉన్న ప్రతి అంతస్తులో విభిన్నమైనటువంటి శిల్పాలు మరియు వాటి యొక్క నిర్మాణ వివరాలు కూడా ఇక్కడ ప్రదర్శించబడ్డాయన్నమాట. చూస్తే ఇక్కడ ద ఉండవల్లి కేవ్స్ ఆర్ వరల్డ్ ఒక చాలా ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అనమాట. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఉండవల్లి కేవ్స్ ఆర్ వరల్డ్ రినౌడ్ ఫార్ దేర్ ఇంట్రికేట్ కార్వింగ్స్ అండ్ డిస్టింక్టివ్ ఆర్కిటెక్చర్, మేకింగ్ దాన్ ఏ హైలీ వాల్యూడ్ ట్రెజర్ ఇన్ దేర్ రీజియన్స్ కల్చరల్ రిపార్టీ. దెన్ స్పానింగ్ 4 స్టోరీస్ అంటే మొత్తం ఇవి 4 అంతస్తులు, 1 2 3 4 అంతస్తులు, ఓకే. 4 స్టోరీడ్ స్పానింగ్ 4 స్టోరీస్. ఈచ్ ఫ్లోర్ షోస్ కేసెస్ డిఫరెంట్ కార్వింగ్స్ అండ్ ఆర్కిటెక్చరల్ డీటెయిల్స్ అనమాట. మరి ఈ గుహాలయం ఒక పర్వత సముదాయం. ఇదొక పర్వత సముదాయం. ఇవి 3 గుహలు, 4 అంతస్తులలో ఆలయాలు నిర్మించారు. 5వ అంతస్తు అసంపూర్తిగా ఉంది. ఈ గుహాలయాలు విష్ణు కుండినలు అడుగుతున్నాం. ఎవరు కట్టారు దీన్ని అంటే విష్ణు కుండినుల కాలంలో ఈ యొక్క గుహాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుహాలయాలు విష్ణు కుండినుల కాలానికి చెందినవిగా చరిత్ర చెబుతూ ఉంది. నెక్స్ట్ చూస్తే మంగళగిరి దీన్ని మనం పానకాల నరసింహస్వామిని కూడా అంటూ ఉంటాం. మంగళగిరి టెంపుల్. సో అడగతారన్నమాట, మంగళగిరి టెంపుల్లో ఈ క్రింది ఏ దేవుడు అక్కడ ఉన్నారు అని అడుగుతారన్నమాట. కాబట్టి మంగళగిరి ఎవరునంటే మనకు పానకాల నరసింహస్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. పానకాల నరసింహస్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. సో మంగళగిరి అంటే శుభప్రదమైన కొండ అని అర్థం. మంగళగిరి అంటే శుభప్రదమైన కొండ అని అర్థం. మంగళ గిరి మనం చూస్తాం, గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. అరుణాచలం, తమిళనాడు చాలామంది ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది ఇక్కడ వెళ్తూ ఉన్నారు గిరి ప్రదక్షిణ. సో గిరి అంటే కొండ, తిరుమల
తిరుమల గిరి అని కూడా అంటుంటాం. మన కొందరు పేరు గిరి అని గిరికుమారు, గిరీష్ కుమారు అని కూడా పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. సో గిరి అంటే అర్థం ఏమంటే కొండ అని అర్థం. గిరి అంటే కొండ అని అర్థం. ఇట్ ఈజ్ ఫేమస్ ఫార్ ఇట్స్ యునిక్ రిచువల్ వేర్ ద డైటీ స్వామి డ్రింక్స్ ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ పానకం. మరి పానకం దేంతో తయారు చేస్తారు? బెల్లంతో తయారు చేస్తారు కదా. సో బెల్లం నీళ్ళు వేసేసేది పానకం. సో దాంట్లో సగం దేవుడు తాగుతాడని ఇక భక్తులు నమ్మకం. ఇట్ ఈజ్ ఫేమస్ ఫార్ ఇట్స్ యునిక్ రిచువల్ వేర్ ద డెయిటీ అంటే దేవుడు డ్రింక్స్ ఏం తాగుతాడు? హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ పానకం, సగం పానకం తాగుతాడనే నానుడు ఇక్కడ ఉంది. ఏ జాగరి అంటే బెల్లం, ఏ జాగరి వాడంటే బెల్లం నీళ్ళు. ఆఫరింగ్ మేడ్ బై డివోటీస్, భక్తులు తయారు చేసే పానకంలో, భక్తులు సమర్పించే పానకంలో సగం ఇక పానకం నరసింహస్వామి తాగుతారు అనేది ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇది ప్రత్యేకమైన ఆచారానికి ప్రసిద్ధి. ఇక్కడి భక్తులు సమర్పించే పానకం బెల్లం నీటితో చేసిన నైవేద్యంలో సగం త్రాగుతారు. సో అందులో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే తాము చేసే పానకంలో సగం తాగి సగం దేవునికి సమర్పిస్తూ ఉంటారనమాట. ఇది సగం దేవుడు తాగుతాడు అని భక్తుల యొక్క నమ్మకం కాబట్టి. నెక్స్ట్ చేబ్రోలు బ్రహ్మ టెంపుల్. చేబ్రోలు బ్రహ్మ టెంపుల్, దీన్ని మనం శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటాం. శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటాం. కాబట్టి చేబ్రోలు, ఇది చాలా చేబ్రోలు చాలా అడిగారు అనమాట. చేబ్రోలు ఏ జిల్లాలో ఉంది? ఓకే, సో చేబ్రోలు బ్రహ్మ టెంపుల్. చేబ్రోలు కల్చరల్లీ రిచ్, సో సంస్కృతి పరంగా ఇది చాలా రిచ్గా ఉంటుంది. చేబ్రోలు హ్యాస్ మోర్ దాన్ 100 టెంపుల్స్ ఆఫ్ గ్రేట్ హిస్టారికల్ ఇంపార్టెన్స్. 100కు పైగా చరిత్రలో చాలా ప్రాముఖ్యమైన టెంపుల్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. హిస్టారికల్ ఇంపార్టెన్స్. ద విలేజ్ ఈజ్ హోమ్ టు ద యూనిక్ చతుర్ముఖ బ్రహ్మ టెంపుల్, వన్ ఆఫ్ ద ఫ్యూ టెంపుల్స్ డెడికేటెడ్ టు లార్డ్ బ్రహ్మ. మరి ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి టెంపుల్లో ఏ స్వామి కొలువై ఉన్నారంటే ఏం చెప్పాలి? బ్రహ్మ. సో పేర్లో మనకు బ్రహ్మ అన్నాడు. శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి లేదా చేబ్రోలు బ్రహ్మ టెంపుల్లో ఏ గాడ్ ఉన్నారు అంటే అక్కడ ఈ యొక్క టెంపుల్ డెడికేటెడ్ టు లార్డ్ బ్రహ్మ. దిస్ టెంపుల్ డెడికేటెడ్ టు లార్డ్ బ్రహ్మ అన్నమాట. సో చతుర్ముఖ బ్రహ్మ దేవాలయం దేశంలోనే అత్యంత అరుదైన దేవాలయం అన్నమాట ఇది. సో మనకు దేశంలోనే అత్యంత అరుదైనటువంటి దేవాలయం ఏదైనా ఉందంటే అది చేబ్రోలు బ్రహ్మ టెంపుల్ లేదా శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి. మరియు మనకు గుంటూరుని గుర్తుకొచ్చేది, గుంటూరు అంటే మనకు జిన్నా టవర్. సో జిన్నా అంటే మనకు గుర్తు రావాలా, మన పాకిస్తాన్కు ఏర్పాటుకు విడిపోవడానికి మెయిన్ కారకుడు మొహమ్మద్ అలీ జిన్నా. సో మేము కూడా భారతదేశం ఉండం, మేము విడిపోతాం అని చెప్పింది అంటే మొహమ్మద్ అలీ జిన్నా. మరి అటువంటి ఆయన టవర్ మనకి గుంటూరులో ఉంది. సో దీని మీద అనేక సార్లు చాలా రగడ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన పాకిస్తాన్ మన దేశాన్ని విడగొట్టినాడు కదా, అటువంటి ఆయన ఎందుకు ఇక్కడ ఉండాలా, టవర్ ఎందుకు ఉండాలా అని చాలా రగడ జరిగితే మరి ఆ యొక్క టవర్కి ఇప్పుడు ఏం చేశారంటే మన జాతీయ కలర్స్ను మనం ట్రై కలర్స్ ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క రగడ ఉండదనే ఉద్దేశంతో ఈ యొక్క జిన్నా టవర్కి ఏం చేశారంటే మీకు మనకి ట్రై కలర్లో నుండి కలర్స్ దీనికి అద్దడం జరిగిందనమాట. సో తిరంగా అట్ జిన్నా టవర్. ఓకే, మరి ఏ ల్యాండ్ మార్క్ మోన్యుమెంట్ ఇన్ ద సిటీ ఆఫ్ గుంటూర్ అనేది మనకి జిన్నా టవర్. ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ద ఫౌండర్ ఆఫ్ పాకిస్తాన్. సో ఫౌండర్ ఆఫ్ పాకిస్తాన్ ఎవరు? జిన్నా. ఆయన పేరుతో ఈ యొక్క జిన్నా టవర్ ఏర్పాటు కావడం జరిగిందనమాట. సో మొహమ్మద్ అలీ జిన్నా. ఇట్ ఈస్ బీయింగ్ రీపెయింటెడ్ టు ట్రై కలర్ అండ్ రీనేమ్డ్ బికాస్ ఆఫ్ ది కాంట్రవర్సీ రిగార్డింగ్ జిన్నా బీయింగ్ ద ఫౌండర్ ఆఫ్ ది పాకిస్తాన్ షుడ్ నాట్ బి స్టేటెడ్ ఇన్ ఇండియా. సో ఈ యొక్క జిన్నా ఆయన పాకిస్తాన్ వాడు కాబట్టి, ఆయన పాకిస్తాన్ ఏర్పాటుకు కారకుడు కాబట్టి అటువంటి ఆయన ఎందుకు ఉండాలనేసి చాలామంది దీని మీద అప్పుడప్పుడు కాంట్రవర్సీ జరుగుతూ ఉంటే ఏం చేస్తారంటే ఇటువంటి కాంట్రవర్సీ ఉండకూడదు ఉద్దేశంతో ఈ జిన్నా టవర్కు మన ట్రై కలర్స్ను పెండింగ్ ఇక్కడ వేయడం జరిగిందనమాట. సో దర్శనాల మిత్రమా, సో గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటివి మనం ఇక్కడ చూడాల్సింది ఏమంటే ముఖ్యంగా జే ట్యాగ్స్, ఆ టెంపుల్స్, రాకట్ టెంపుల్, ఉండవల్లి, ఇది చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టు. చేబ్రోలు, పానక నరసింహస్వామి టెంపుల్ మనకు గుర్తుపెట్టుకోవాలా. ఇవన్నీ కూడా మనకు రాష్ట్రంలో జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్స్ కానీ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు, అదేవిధంగా ఎండోమెంట్ ఉద్యోగాలకు వచ్చే ఏ నోటిఫికేషన్స్కైనా
మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సచివాలయం ఎస్ఐ కానిస్టేబుల్స్ పోటీ ఏదైనా సరే ప్రతి పోటీ పరీక్షలో కూడా ఇక జిల్లాల సమాచారం అంటే ఇది జిల్లాల సమాచారం కేవలం జిల్లాల సమాచారమే కాదు, ఇక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ పరంగా కూడా ఇది మనకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకొని ప్రిపరేషన్ కొనసాగించండి. సో థ్యాంక్ యూ.